బాలికను 600 మంది నుంచి 700 మంది అత్యాచారం చేసిండ్రనంటే వీళ్ళెవరో కాదు ఈ అత్యాచారాలు చేసిన వాళ్ళు. పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్. పార్లమెంట్ సాక్షిగా కారణం పాకిస్తానేనా కాదా? ఒక సర్వైవర్ ఏమని మాట్లాడినారంటే, ఒక లిక్కర్ బాటిల్ నా ప్రైవేట్ పార్ట్స్లల్లా పుష్ చేసిండ్రు, బాటిల్ పలిగిపోయింది, అప్పుడు నా ఏజ్ 12 నుంచి 13 వయసు నాది అని చెప్పి ఇట్లాంటి ఘటనలు యూకే పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతుంటే, ప్రపంచం సాక్షి అవుతుంటే, కారణం పాకిస్తాన్ అవుతుంటే, ఇంకా కొంతమంది డైలాగ్ డెలివరీ అని చెప్పి మాట్లాడతారు చూడు పాకిస్తాన్తో. ఇవాళ మనం ఆ దేశ నరేంద్రుడికి కృతజ్ఞతా భావం తెలపాలన్నా వద్దా? బిచ్చం బతుకు చేసిండు పాకిస్తాన్. 15 నుంచి 20 బాలికలు కనిపించారంట డాగ్ కేజెస్లలో. ఇది నేను మాట్లాడతలే, యూకే ఎంపీ లోవే మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇది చదువుతుంటే నిజంగా చెప్పాలనంటే బాధ, ఒక రకమైన బాధ. ఇలా బాధ బాధ్యతే మాట్లాడుతుంది ఫ్రెండ్. ఇవాళ ఏడబోయినరు ఆ అనలిస్టులు వాళ్ళందరిని అడుగుతున్నా, ఇవాళ ఏడబోయినరు ఈ కమ్యూనిస్టులు అని చెప్పి మాట్లాడుతున్నా. మళ్ళీ లెఫ్ట్ ఐడియాలజీ ప్రతిసారి భారతదేశాన్ని క్వశ్చన్ చేస్తూ మాట్లాడింది కదా. ఏందనంటే భారత్ హ్యాస్ బికమ్ ఎ రేప్ క్యాపిటల్, అత్యాచార క్యాపిటల్ అయిపోయింది ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడారు కదా. మళ్ళీ ఇలా పార్లమెంట్, యూకే పార్లమెంట్లో యూకే ఎంపీ మాట్లాడిన మాటలు వింటే నిజంగా చెప్పాలనంటే మాటలు రావు, గుండె కరిగిపోవాల్సిన అంశాలు. సుమారు ఒక బాలికను 600 మంది నుంచి 700 మంది అత్యాచారం చేసిండ్రనంటే మామూలుగా ఉంటాయా? ఈయన ఒక్కొక్క కథనం యూకే పార్లమెంట్లో చదువుకుంటూ వచ్చిండు ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా వీళ్ళెవరో కాదు ఈ అత్యాచారాలు చేసిన వాళ్ళు, పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పి యూకే పార్లమెంట్లో డిస్కషన్ జరిగిందంటే ఇవాళ ప్రపంచంలో ఈ అత్యాచార క్యాపిటల్ రాజధానిగా ఇవాళ యునైటెడ్ కింగ్డమ్ నిలబడ్డదా లేదా, యూకే నిలబడ్డదా లేదా? పార్లమెంట్ సాక్షిగా కారణం పాకిస్తానేనా కాదా? మీరు అర్థం చేసుకోండి. ఇవాళ నేను వాళ్ళని అడుగుతున్నా, పాకిస్తాన్ని ప్రేమిస్తా, పాకిస్తాన్ అట్లుంటే ఎట్లా, ఇవన్నీ మాట్లాడతారు కదా. ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఏం బయటపడ్డదని అంటే, ఈ పాకిస్తానీ గ్యాంగులు, ఈ గ్యాంగులు టాక్సీ డ్రైవర్ల లెక్క చలామణి అవుతూ, మార్కెట్ ట్రేడర్ల లెక్క చలామణి అవుతూ, పాకిస్తానీ హెరిటేజ్ని ఆర్ పాకిస్తానీ కల్చర్ని మాకు రుద్దుతూ, ఆడ హెరిటేజ్ ఏముంటుందో నాకు అర్థం కాదు, పాకిస్తానీ కల్చర్ ఏముంటుందో నాకు అర్థం కాదు, వీళ్ళకు రుద్దుతూ కంప్లీట్గా అక్కడ ఉన్న బాలికలను అత్యాచారం చేసిండ్రు అని అనేది ఒక పెద్ద ఆరోపణ. ఒక భయాందోళనకు గురై మాట్లాడాడు లోవే. మాట్లాడుతూ ఏమని అన్నాడంటే, అబ్యూస్ ఏ రకంగా అయింది, నేను మాట్లాడలేకపోతున్నా, కొన్ని ఇబ్బందికరమైన కారణాలు వస్తున్నాయి కాబట్టి నేను ఆగిపోతున్నా. చైల్డ్ ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడిండు. వాళ్ళు భయాందోళనకు గురైన విషయాలు, ఇంటిమిడేషన్ అని అంటాం కదా, వాళ్ళు మాట్లాడిండ్రు. పోలీసు వాళ్ళు కూడా మద్దతు తెలపాల్సింది పోయి వాళ్ళు మిస్కండక్ట్ చేసిండ్రు, కంప్లీట్గా ఒక ఇన్స్టిట్యూషనల్ కొలాప్స్ అయింది, ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పి యూకే ఎంపీ మాట్లాడిన విషయాలు ఫ్రెండ్స్. ఒక సర్వైవర్ ఏమని మాట్లాడినారంటే, ఒక లిక్కర్ బాటిల్ నా ప్రైవేట్ పార్ట్స్లల్లా పుష్ చేసిండ్రు, బాటిల్ పలిగిపోయింది, అప్పుడు నా ఏజ్ 12 నుంచి 13 వయసు నాది అని చెప్పి ఇట్లాంటి ఘటనలు యూకే పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతుంటే, ప్రపంచం సాక్షి అవుతుంటే, కారణం పాకిస్తాన్ అవుతుంటే, ఇంకా కొంతమంది డైలాగ్ డెలివరీ అని చెప్పి మాట్లాడతారు చూడు పాకిస్తాన్తో. ఇవాళ మనం ఆ దేశ నరేంద్రుడికి కృతజ్ఞతా భావం తెలపాలన్నా వద్దా? బిచ్చం బతుకు చేసిండు పాకిస్తాన్. నీ దేశంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతలేవు, యూకేలో ఇవన్నీ జరుగుతున్నాయని అంటే నువ్వెంత సేఫ్గా ఉన్నావు అనేది నువ్వు ఆలోచించు, నువ్వెంత అదృష్టవంతుడువో నువ్వు ఇవాళ ఆలోచించు. ఒక సర్వైవర్ యూకే ఎంపీ మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, సుమారు నన్ను 600 మంది నుంచి 700 పురుషులు ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్ 3 సంవత్సరాల పాటు ఎన్నెన్నోసార్లు అని చెప్పి మాట్లాడితే మీ గుండె కరుగుతుందా కరగదా? నేను ఇవాళ అడుగుతున్నా. ఇంకొక సర్వైవర్ లోవే మాట్లాడుతూ ఏమంటాడనంటే, నేను బ్లీడింగ్ అవుతున్నా, అసలు నేను కూసోలేకపోతున్నా, నేను ఏదైనా అసలు ఏం జరిగింది, నా డ్రింక్స్ లేదో కలిపేసిండ్రు, నాకు చెప్పాలంటే కూడా భయం వేస్తుంది, నాకేం లేదు, కేవలం కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి నన్ను బయటికి హాస్పిటల్లో పంపించేసిండ్రు, అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు అని చెప్పి మాట్లాడుతుంటే, అది చదువుతుంటే బాధ్యత అయి ఇలా మీ ముంగటికి వచ్చింది ఫ్రెండ్స్. ఈ పాకిస్తానీ ముస్లిమ్స్ ఏ రకంగా బీస్ట్ యాక్టివిటీస్ చేసిండ్రు అని చెప్పి విక్టిమ్స్ మాట్లాడుతున్నారు. ఎట్లా అనంటే, ఒక వ్యాన్ ఓపెన్ చేస్తేనంట అందులో 15 నుంచి 20 బాలికలు కనిపించారంట డాగ్ కేజెస్లలో. ఇది నేను మాట్లాడతలే, యూకే ఎంపీ లోవే మాట్లాడుతున్న మాటలు ఇవి. స్కేరియస్ట్ థింగ్ ఏంది తెలుసా?
స్కేరియెస్ట్ థింగ్, ఈ పాకిస్తానీ ముస్లిమ్స్ కుక్కలతోను కూడా అత్యాచారం చేయించే ప్రయత్నం చేసిరట. అక్కడ చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారట. వాళ్ళు భయాందోళనకు గురి కాకుండా అసలు డిస్గస్టింగ్ ఏందనంటే ఆ బాలికలకు హెల్ప్ చేసుడు పక్కకు పెడితే వాళ్ళు బెట్లు కట్టుకున్నారట, వీడియోలు తీసిరట. కుక్క అత్యాచారం చేస్తుందా చెయ్యదా అని. ఇంత కిరాతకమైన ప్రపంచంలో పసికూనలు ఏ రకంగా బతుకుతారు బ్రదర్? ఒక మాట అడుగుతున్నా. మాట్లాడాలంటేనే సిగ్గైతున్నది. పచ్చిగా ఓపీ ఇండియా కథనం మీరు చదవాల్సిందే అని చెప్పి నేను చెప్తాను. ఆగస్ట్ 2025 గ్రేట్ యార్మౌత్ ఎంపీ రూపర్ట్ లోవే మాట్లాడిన మాటలు ఇలా ప్రపంచాన్ని కదిలేసినాయి. మళ్ళొకసారి ఈ పాకిస్తానీ ముస్లిం అత్యాచారాల మీద ఆయన మాట్లాడిండు. ఈ పాకిస్తానీ ముస్లిం గ్యాంగ్స్ ఏవైతే యూకేలో ఆల్మోస్ట్ 85 ఏరియాస్లలో అక్రాస్ యునైటెడ్ కింగ్డమ్లా స్ప్రెడ్ అయి ఉన్నాయి అని చెప్పాడు. మీరు అప్రమత్తంగా ఉంటారా? ఇప్పుడు నాకు ఒక మాట, నా పిల్లలు అమెరికాలో మంచుకున్నారు, నా ఆడ జర్మనీ పోయినరు, లండన్ పోయినరు, ఆస్ట్రేలియా పోయినరు, చల్లగా ఉన్నారా? రోజు ఫోన్ చేస్తున్నారా? ఈ పాకిస్తానీ గ్యాంగ్లకైతే దగ్గర పడతలేరు కదా. ఆలోచించుండ్రి. ఎంతో కష్టపడి జీవితాన్ని ముంగడికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఆ టైంలల్లో ఇట్లాంటి హారర్ కనిపించినప్పుడు మీ మనసు ఏ రకంగా ఉంటుందో ఒకసారి కమెంట్ చేయండి. ఇది ప్రతి ఇంటికి పోవాలా, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి పోవాలా. ఈ ఏడనో ఒక దేశం నుండి గర్వకారణం కావద్దు. నీ గర్వం భారతం, నీ గౌరవం భారతీయం. ఈ భారత్ని మించిన గౌరవం మీకు ఏడున్నది, ఎక్కడ కనిపిస్తున్నది అని చెప్తాను. $4 కోసం. అండ్ ఈవెన్చువలీ మార్క్ మై వర్డ్స్ టుడే, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, బట్ ఓ మాట ఏందనంటే డాలర్ కూడా పతనం అవుతుంది. పోర్చుగీస్ ఎక్సెట్రా అండ్ యూరోపియన్ మన ఏమంటారు యూకే పౌండ్, యూరోపియన్ యూరో, ఇవన్నీ అంచలంచలుగా పతనం అవుతూనే వచ్చినాయి అని చెప్పి కథనాలు కూడా వస్తూనే ఉన్నాయి. మార్క్ మై వర్డ్స్, $34 అయిపోతుంది, లేకపోతే 50% దాని వాల్యూ పడిపోతుంది అని చెప్పి కూడా మాట్లాడు. కరెన్సీకి ఉన్నంత వాల్యూ కన్నా తల్లిదండ్రుల మీద ఉండదా అనే ఒక ప్రశ్న నేను పిల్లలకు కూడా ఇస్తున్నా. ఫ్రెండ్, భారత్ మాతాకి జై.